హలో నమస్తే అండి అందరికీ. ఇవాళ పాల మీద మీగడతోటి చాలా ఈజీగా అయిపోయి మీకు నెయ్యి చూపిస్తాను. నేను హాఫ్ లీటర్ మిల్క్ వితౌట్ వాటర్ బాయిల్ చేశానండి. ఇది ఒక 4-5 అవర్స్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టాలి మీరు. అప్పుడు ఏంటంటే ఈ పాల మీద మీగడ కానీ క్రీమ్ కానీ బాగా చిక్కంగా వస్తుంది. ఇప్పుడు ఈ క్రీమ్ అంతా మనం కలెక్ట్ చేసుకోవాలి ఒక గంటితోటి. కలెక్ట్ చేసుకుని బాక్స్లో మీరు స్టోర్ చేసుకోవాలండి. ఇది స్టోర్ చేసేటప్పుడే మీరు ఒక స్పూన్ మజ్జిగ కానీ ఒక స్పూన్ కర్డ్ కానీ యాడ్ చేస్తూ ఉండండి. ఇది అయ్యాక నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు వెన్న ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్ని తీసిన తర్వాత మీరు డీప్ ఫ్రిడ్జ్ని తీసిన తర్వాత ఒక 5-6 అవర్స్ అయినా బయట ఉంచండి, ఎందుకంటే చాలా హార్డ్గా ఉంటుంది కదా. 5-6 అవర్స్ అయ్యాక మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా బ్లెండ్ చేయాలండి. ఇది మనం స్మాల్ బ్యాచెస్లో మీరు ఇది బ్లెండ్ చేయండి. వేసుకుంటూ చూడండి ఇట్లా లూజ్గా అయిపోతుంది. అందుకని మొత్తం అయిపోయిన తర్వాత మీరు దీన్ని మళ్ళీ ఒక 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మీరు కనుక రాత్రి చేసేస్తే ఈ ప్రాసెస్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా వెన్నంతా. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది వెన్న. వెన్నంతా కలెక్ట్ చేసుకుందాం. పెరుగు మీగడతోటి కూడా వెన్న తీస్తారండి. నాకు కొంచెం ఇది ఈజీగా అనిపిస్తుంది ప్రాసెస్, నేను అందుకే ఇది చేసుకుంటాను ఎక్కువ యూజ్. ఇలా మొత్తం ఇట్లా నీట్గా కలెక్ట్ చేసేసుకోవచ్చు. పెరుగు అంతా వాటర్ అంతా మీరు వంచేయాలండి నీట్గా. అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత వెన్న వచ్చేసింది. ఇప్పుడు ఈ వెన్నని మనం మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. మీరు కూల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ అయినా క్లీన్ చేయాలండి. ఇట్లా బాగా మ్యాష్ చేసుకుంటూ రబ్ చేయండి. అంటే దీనికి ఏమైనా స్మెల్ ఏదైనా ఉన్నా అది కూడా మొత్తం నీట్గా వెళ్ళిపోతుంది. చాలాసార్లు మనం వెన్న కుక్ చేసేటప్పుడు అలాంటి స్మెల్ వస్తుంది కదా, మీరు ఇట్లా క్లీన్ చేయటం వల్ల మీకు ఆ స్మెల్ లేకుండా ఉంటుంది. మొత్తం ఇట్లా నీట్గా కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వెన్నని నెయ్యిగా కుక్ చేసుకుందాం. వెన్నంతా ఇప్పుడు మనం గిన్నెలో వేసేసి సిమ్లో కుక్ చేయాలండి. ఇది బాగా లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. దగ్గరుండి గంటతో తిప్పుతూ కుక్ చేయాలండి. కొంచెం ఇట్లా నురుగులాగా వస్తుంది మనకి. ఆ నురుగు వచ్చినప్పుడు బాగా గంటితో తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఆ నురుగు బయటకు వచ్చేస్తుంది. ఇట్లా తిప్పుతూ ఉంటే మీరు చూడండి ఇప్పుడు నురుగు రావటం అయిపోయింది. ఒక 25 మినిట్స్ పట్టిందండి నాకు ఇట్లా లో ఫ్లేమ్లో కుక్ చేయటం. చేస్తూ ఉండగా మీకు ఇట్లా తేటగా వచ్చేస్తుంది వాటర్ ఉంది. ఇలాంటి స్మెల్ కూడా స్టార్ట్ అవుతుంది రావటం. చూడండి ఇట్లా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేయాలి. నాకు ఇంత నెయ్యి వచ్చిందండి. దీన్ని నీట్గా వడగట్టేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఇది. కొంచెం మీరు ఆ ఫ్రిడ్జ్లో పెట్టే టెక్నిక్ అంతా తెలుసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇదంతా. మీగడ మట్టుకి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది మీకు నెయ్యి కాసేటప్పుడు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.